And next, this is second over to Sheshagiri. Very nice ball. Well. ఈ రోజు తన ఓవర్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 8 పరుగుల్లో సీనియర్ టీం ఉంది. ప్రస్తుతానికి గ్రీన్ లో అరిగల వెంకట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మొదటి బంతిని వేశాడు. సీనియర్ టీమ్ లో మొదటి వికెట్ దోసగాడు చిన్న వికెట్ కోల్పోయింది. మరి కొలగాని చిట్టిబాబు మీకు 20,000 ప్రైజ్ అండి. మంచి చక్కటి క్యాచ్ని పట్టుకున్నారు మీరు. మరి అరిగల వెంకట్ తన ఫామ్ను అలాగే కొనసాగిస్తున్నాడు. ఇప్పటికీ 7 పరుగులు తన ఖాతాలో ఉన్నాయి. శేషి తన రెండో బాల్ వేశాడు. ఓ చాలా చక్కటి యార్కర్ వేశాడు, కానీ క్రీజ్ లో ఉన్నాడు. మూడో బాల్ వేశాడు శేషి. వెల్ ఓ సింగిల్. బౌండరీ. కొలగారి మహేష్ వేల్ బాలింగ్. శేషు వేల్ బాలింగ్. ఈ బాల్ ని డాట్ బాల్ వేయడం జరిగింది. శేషు కొలగారి మహేష్ బ్యాటింగ్ చేస్తున్నాడు. క్యాచ్ కోసం మరి నాగరాజ్ ట్రై చేశాడు, కానీ క్యాచ్ మిస్ అయింది. బొక్క బౌల పడిపోయాడు. రెండు ఓవర్లు ముగిసినాయి. స్కోర్ 2 ఓవర్లు ముగిసేసరికి సీనియర్ టీం స్కోర్ 17. అందులో దోసపాడు చిన్న 4, అరిగల వెంకట్ 12. బలంక రాజశేఖర్ తన రెండవ బాల్ని కూడా వేశాడు. ఈ బాల్ కూడా డాట్ అవ్వడం జరిగింది. మరి క్రీజ్ లో వేసేసాడు మహేష్. చాలా చక్కటి డిఫెన్స్ తో ఒక సింగిల్ పరుగుని తీసుకున్నాడు. ఇక్కడ తన 4వ బాల్ వేసేసాడు. ఓ ఎంపైర్ ఆ బాల్ని వైడ్గా ప్రకటించడం జరిగింది. బలంత రాజశేఖర్ ఈ బాల్ కూడా వైడ్ బాల్ గా వేయడం జరిగింది. అరిగల వెంకట్ తన ఫామ్ ఇంకా కొనసాగిస్తున్నాడు. ఈ బాల్ ఫుల్ టాస్ బాల్ పడింది. మరి ఇది క్యాచ్ దొరికిద్దా దొరకదా మరి అన్యూహం అనేది. మంకా రమేష్ తన క్యాచ్ ని మిస్ చేశాడు. తనకి ఇది రెండవ తప్పు. మొదటిగా తన మిస్ ఫీల్డ్ తో బౌండరీ ఇచ్చాడు. ఇప్పుడు రెండవదిగా క్యాచ్ వదిలేసి బ్యాట్స్మెన్ కి ఒక లైఫ్ నిచ్చేశాడు. మరి ఇలాంటి తప్పులు మరి ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలి. గుడ్ రాజశేఖర్ వేసిన బాల్ యాకర్ బాల్ కి కొలగాని మహేష్ 6 కొట్టాడు. చాలా చక్కటి బ్యాటింగ్ కొలగాని మహేష్. జానీ నీ కార్బన్ K9 ఫోన్ పోయింది ఆయన. ఏడన్నవయ్యా కిషోర్ తన బౌలింగ్ లెగ్ సైడ్ దిశగా. ఓ కొలగాని మహేష్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో డిఫెన్స్ సైడ్ బాల్ ని కెప్టెన్ కిషోర్ చాలా చక్కటి అద్భుతమైన బౌలింగ్ కొనసాగిస్తున్నాడు. వెరీ వెల్ బలమా.
కొలగాని కిషోర్ తన ఖాతాలో వికెట్ వేసుకున్నాడు. కొలగాని మహేష్ వికెట్ తీసి చాలా చక్కటి టైంలో మహేష్ వికెట్ తీశారు. ఫామ్ కొనసాగుతున్న సమయంలో కొలగాని కిషోర్ తన వికెట్ తీయటం మరి ఆ జట్టుకి ఎంతో కీలకం. ఇప్పుడే మట్టుగుంజ పవన్ బ్యాటింగ్ లో దిగాడు. శేషి తన రెండో ఓవర్ని వేయటానికి మరి కిషోర్ బౌలర్ని మార్చాడు. సతీష్కి బౌలింగ్ ఇచ్చాడు. కొలకపూడి సతీష్ ఈ మ్యాచ్లో ఇదే ఆరంభ ఓవర్ తనది. మరి ఎలాంటి ప్రదర్శన కొనసాగిస్తాడో చూడాలి. తన మొదటి బాల్ని టాస్ బాల్ వేశాడు. బ్యాట్స్మెన్ దాన్ని సింగిల్గా మార్చుకున్నాడు. సెకండ్ బాల్ వేశాడు సతీష్. ఈ బాల్ వైడ్. అరిగల్ రాజశేఖర్ తన క్యాచ్ పట్టి తన క్యాచ్లతో వికెట్ కీపర్తో చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఈ బాల్ కూడా సతీష్ వైడ్ వేశాడు. కటార్ మేరీ ఇప్పుడే స్టేడియంలోకి ఎంటర్ పోయాడు. ఇలా ఉన్నాడు. మొదటి బాల్ ఫేస్ చేశాడు పవన్, కానీ పవన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. చాలా చక్కటి బౌలింగ్ సతీష్. నువ్వు వేసిన మూడో బంతికే వికెట్ కోల్పోయాడు బ్యాట్స్మెన్. ఇప్పుడే కళాకారుడు చార్లీ చాప్లిన్ స్టేడియంలో తిరుగుతున్నాడు, కానీ ఇయర్ ఫోన్ పెట్టుకుని ఎవడు కనపట్లేదు. సతీష్ తన నాలుగో బాల్ వేశాడు. ఫీల్డ్ వల్ల ఇంకొక అదనపు పరుగు దొరికింది. వేశాడు బ్యాట్స్మెన్ వెంకట్. సతీష్ వేసిన బాల్, ఈ బాల్ కూడా వైడ్. సతీష్ వెరీ ఫుల్ టాస్ బాల్ వేశాడు. బ్యాట్స్మెన్ దాన్ని బీట్ చేస్తే 2 పరుగులు లభించాయి. ఎంతో ఆశతో దిగిన బాపట్ల లింగారావు తన మొదటి బంతికే వికెట్ ని కోల్పోయాడు. శేషు తన రెండో బాల్ వేశాడు. ఆ బాల్ వైడ్ గా ప్రకటన జరిగింది. అంటే శేషు తన రెండో బాల్ వేసేసాడు. చాలా చక్కటి బాల్ శేషు. వెరీ గుడ్ డిఫెన్స్ అన్న శేషు. సురేష్ ఆ బాల్కి ధీటైన జవాబు చెప్పి పల్లెకట్టి సంజు మిస్ ఫీల్డ్ వల్ల బౌండరీ వెళ్ళిపోయింది. సురేష్ తన బ్యాటింగ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ బాల్ ఎంపైర్ నోపుగా ప్రకటించారు. ఓవర్ ముగిసిపోయింది. తన ఆఖరి బంతి చాలా చక్కటి బంతి వేస్తూ బాల్ వేయడం కోసం మొదటి బంతిని వేశాడు. ఆ బాల్ డాట్ బాల్ అయింది. వంకారాంబాబు తన రెండో బంతిని వేశాడు. 1 సురేష్ క్రీజ్ లో ఉన్నాడు. తన మూడో బాల్ వేశాడు. ఆ బాల్ ఎంపైర్ వైడ్ గా ఇచ్చారు. వంకారాంబాబు ఈ బాల్ ని కూడా వైడ్ బాల్ వేశాడు. వంకారాంబాబు బాల్ వేశాడు. పవన్ మరి ఆ బాల్ ని సింగిల్ గా మార్చి
రాంబాబు వేశాడు. డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ లెగ్ సైడ్ దిశగా వెరీ గుడ్ బ్యాటింగ్. డేవిడ్ వార్నర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంకారాంబాబు బాల్ వేశాడు. డాట్ బాల్ జరిగింది. ఓవర్ అప్ 7 ఓవర్లు ముగిసే సమయానికి ప్రస్తుత స్కోర్ ప్లీజ్ 49 పరుగులు సీనియర్ టీం. బేదం సంగీత తన ఆఫ్ స్వింగ్ మాయాజాలంతో మాయ చేయబోతున్నాడు. తన మొదటి ఓవర్ని వేశాడు. మొదటి బంతి గుడ్ త్రో వెంకట్, గుడ్ త్రో. ఒక రన్అట్ దొరికింది. బ్యాటింగ్ చేస్తున్నాడు. సంగీత బాల్ వేశాడు. ఆఫ్ సైడ్ ఇంకా రమేష్ త్రో వేశాడు కానీ ఇక్కడ రన్అట్ జరగలేదు. సంగీతలో తన 4వ బాల్ కూడా విజయవంతంగా వేశాడు. వెరీ వెల్ క్యాచ్ అమ్మ. డేవిడ్ వార్నర్ క్యాచ్. అరిగెల విజయ్ కెప్టెన్ కిషోర్ బౌలింగ్ చేసి కెప్టెన్ జానీ బ్యాటింగ్ చేస్తున్నాడు. తన కిషోర్ వేసిన బాల్ని మొదటి బంతిని సింగిల్గా మరలించాడు కెప్టెన్ జానీ. కిషోర్ రెండో బాల్ వేశాడు. విజయ్ షాట్కు ప్రయత్నించాడు కానీ అది కుదరలేదు. బాల్ డాట్ బాల్ అయిపోయింది. కిషోర్ తన 3వ బాల్ వేశాడు కానీ సతీష్ ఆ బాల్ని ఆపాడు. కిషోర్ బాల్ వేశాడు. ఓ విజయ్ దాన్ని బౌండరీకి మరలిద్దాం అనుకున్నాడు కానీ అది కుదరలేదు. ఈ బాల్ డాట్ అయిపోయింది. విజయ్ తన చక్కటి డిఫెన్స్ జనాన్ని ఆకట్టుకుంటున్నాడు. వెరీ గుడ్ టైమ్. ఈ బాల్ కూడా డాట్ కాదు. ఇది 9వ ఓవర్. ఫుల్ టాస్ బాల్ని మరి విజయ్ మరి కేవలం ఒక వెరీ గుడ్ రన్అట్. వెరీ గుడ్ రన్అట్. కెప్టెన్ జానీని కిషోర్ మరి తన ఆఖరి ఓవర్ సీనియర్ టీంలో మరి జీవన్ రాజ్ని తన బ్యాటింగ్ ప్రదర్శన చూసి ఎంచుకోవడం జరిగింది. మరి ఆ ఫామ్ని ఇప్పుడు నిలదొక్కుంటాడో చూడాలి. మరి ఈ మ్యాచ్లో ఇదే తనకి మొట్టమొదటిసారి బ్యాటింగ్ రావడం. ప్రస్తుతానికి అరిగిల విజయ్ క్రీజ్లో ఉన్నాడు. బ్యాట్ టిప్పడం వల్ల ఎంపైర్ డిస్కషన్ జరుగుతుంది. మరి ఏం జరిగిందో తెలియదు. ఆఖరి ఓవర్లో అరిగిల విజయ్ క్రీజ్లో ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ దిశగా రెండు పరుగులు. 3వ బాల్ వేస్తున్న అరిగిల విజయ్ ఫేస్ చేస్తున్నాడు. ఓ ఫుల్ టాస్ బాల్ కానీ అరిగిల విజయ్ ఉపయోగించుకోలేకపోయాడు. శేషు తన బాల్ వేస్తున్న కొనసాగిస్తున్నాడు. ఆఫీస్లో బాల్ పడింది. ఓ బ్యాట్ టిప్ అయింది. బ్యాక్ సైడ్ కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. శేషు బాల్ వేసడం ఎంపైర్ బాల్ని బయటగా ఇచ్చారు. జీవన్ రాజ్ మరి తన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగిస్తాడు. అలా చూడాలి. ఇప్పటికే ఒక బంతి డాట్ బాల్ అయింది. మరి తను 2వ బాల్ ఫేస్ చేయబోతున్నాడు. ఇదే ఆఖరి బంతి ఫేస్ చేశాడు. 10 ఓవర్లు ముగిసేది. సీనియర్ టీం 10 ఓవర్లు ముగిసినాయి.
सुरेश दूसरा बॉल डाल दिया है। ए बॉल को संगीत राव ने लेग साइड को मार दिया है। बहुत अच्छा बैटिंग किया संगीत राव। ये तीसरा बॉल डाल रहा है सुरेश। ओ आ गया, डाल दिया बॉल, राजशेखर बैट उठाए, ए वाइड बॉल। डेविड वार्नर कैच पकड़ना चाहता था, महेश कुमार चार बॉल डाल दिया, ये हवा में उठ गया, उड़ रहा है लिंगारा कैच पकड़ने जा रहा है, कैच तो मिस हो गए, महेश भी पकड़ने जा रहे, कैच मिस हो गए। सुरेश कुमार बॉल डाल दिया, बॉल को उल्टा डाल दिया, संगीत राव ने हवा में मार दिया है, मैच महेश अभी कैच छोड़ दिया है, ऐसा कैच। ओ सुरेश कुमार तన ఆఖరి బంతిని సంగీత్ రావు పుల్లలాగున్న పుల్లంగా అచ్చాని బౌలింగ్ వేశాడు. తన మొదటి బాల్ డాట్ బాల్ జరిగింది, अच्छा बॉलिंग। ये दूसरा बॉल डाल दिया, सेकंड बॉल, ये बॉल वाइड आ गया, जानी ने सेकंड बॉल डाल रहा है, डाल दिया है, ओ ये हवा में उड़ गया, ये ओ अप इन द एयर, लिंगारा कैच टेकन, बट ओ वेल ट्राई। तीसरा बॉल डाल दिया है, ये लेफ्ट साइड मार दिया, संगीत राव ने बॉल को रोक जाएगा, नहीं रोक जाएगा, ओ विजय ने बहुत अच्छा फील्डिंग करके बाउंड्री रुका दिया है। बहुत अच्छा फील्डिंग किया है, बाउंड्री को रोक दिया है। చాలా చక్కగా జానీ తన బౌలింగ్ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. జానీ బాల్ వేస్తున్నాడు, సంగీతరావు బ్యాటు పడి జానీ తన అద్భుత బౌలింగ్ ప్రదర్శిస్తున్నాడు. మరి మెయిన్ ఎంపైర్ పుల్లారావు, లెగ్ ఎంపైర్ శంకర్, మరి వాళ్ళకి అద్భుతమైన ఆట తీరును చూపిస్తున్నారు, వాళ్ళకి తెలిసిన స్టైల్. మరి మహేష్ తన రెండో బాల్ వేస్తున్నాడు. ఈ బాల్ నో బాల్గా ప్రకటన జరిగింది. ఎంపైర్ పుల్లారావు చాలా చక్కటి ఎంపైర్. ఓ ఈ బాల్ మహేష్ తన బౌన్సర్లతో ప్రత్యర్థిని భయపడుతున్నాడు. ఓ ఇప్పుడు కన్ఫర్మ్ గా అయిపోయాడు శేషు. ఎక్కడున్నా సరే కామెంట్ బాక్స్ దగ్గర రావాలి. మహేష్ తన ఆఫ్ మాయాజలంతో బాల్ వేస్తున్నాడు. ఓ వెరీ గుడ్ ఫీల్డింగ్. బౌలర్ చేతులకి బాల్ వెళ్ళిపోయింది. డేవిడ్ జరుగుతుంది. వీడియోని చిత్రించేవారు గుడ్ ఫీల్డింగ్. ఎం పవన్ కుమార్ తన మొదటి బాల్ వేస్తున్నాడు. బలంతో రాజశేఖర్ క్రీజ్ లో ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ దిశగా ఆ బాల్ సింగిల్ గా మంచడం జరిగింది. లింగారావు మరి పవన్ రెండో బాల్ వేశాడు. ఓ ఈ బాల్ డెడ్ బాల్ జరిగింది. వెల్ షాట్ సంగీత, ఇట్స్ కన్ఫర్మ్. పుల్లలాగున్న పులిలాంటి షాట్ కొట్టాడు సంగీతరావు. మరి తన బ్యాటింగ్ శైలితో ఒక చక్కటి బౌండరీ అందించాడు. ఒకవైపు సీఎంలు, మరోవైపు కలేజాలు, ఎవరో నోరు మీద పడేంటి పానీయానికి చెప్పాలి భారీ మూల్యం. వెరీ గుడ్ బ్యాటింగ్ సంగీతరావు. మరి లెగ్ సైడ్ దిశగా ఆడాడు. మరి ఒక పరిగి మాత్రం రాజశేఖర్
షాట్ కొట్టాడు, మరి అది బౌండరీగా వర్ణించడం జరిగింది. కెప్టెన్ జానీ మరి తన 2వ ఓవర్తో తన బౌలింగ్ కొనసాగించడానికి వస్తున్నాడు. మరి బలంత రాజశేఖర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు, క్రీజ్ లో ఉన్నాడు. ఎక్సలెంట్ షాట్, ఎక్స్ట్రాడినరీ. మరి ఆ బాల్ బౌండరీగా వెళ్తుందో చూడాలి. మరి బాల్ మధ్యలోనే ఆగిపోయింది. మరి కొలగాని మహేష్ బౌలింగ్ చేయడానికి వెళ్ళాడు. వెరీ గుడ్ క్యాచ్ సురేష్. ఎక్సలెంట్ బ్యాటింగ్. ఎలాగైనా చేతుల్లో గెలవాలని బలంత రాజశేఖర్ ప్రయత్నిస్తూ, శశికళ అంటే అమ్మాయి కాదండి, కంగారు పడకండి, ఒక అబ్బాయి మాత్రమే. మరి ఈ బాల్ నో బాల్ గా ప్రకటించింది. ఎంపైర్ పని చాలా చక్కటిగా ఎంపైరింగ్ చేస్తున్నారు, ఎండలో కూడా. ఇప్పటివరకు తన బౌలింగ్ చేశాడు. ఈ బాల్ వైడ్ గా ప్రకటించడం జరిగింది. డేవిడ్ వార్నర్ ఆ బాల్ కోసం పరిగెడుతున్నాడు, చేతితో పట్టుకున్నాడు, క్యాచ్ వేశాడు. చిన్న క్యాచ్ పెట్టాడు. ఆపింది చిన్న. సరే నాగేంద్రబాబు. శశికళ ప్రస్తుతానికి దోసపడుతున్న బాల్ వేస్తున్నాడు. అరిగల వెంకట్ నాడు. 2వ బాల్ వేస్తున్నాడు. అరిగెల వెంకటేష్ తన వికెట్ కోల్పోయాడు. అంటే ఇంచుమించు 40 దాకా స్కోర్ వచ్చింది. చాలా చక్కటి ఆటను కనబడుతున్నారు బీ టీం కూడా. మరి ఛేదనలో పవన్ కోటి వచ్చిరాగానే క్యాచ్ సురేష్ కుమార్ కి ఇచ్చేసి అవుట్ అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇది మోస్ట్ సీనియర్ ప్లేయర్, ఆల్మోస్ట్ 1950. టచ్ పెట్టారు. చేయాలి 32 పరుగులు చేయాలి. మరి ఛేదన చాలా సునాశంగా చేయొచ్చు. మహేష్ తన ఓవర్ని తిరిగి కొనసాగిస్తున్నాడు. మొదటి బంతిని డాట్గా వేయడం జరిగింది. రెండో బాల్ వైడ్ బాల్. కొలగని మహేష్ రెండో బంతిని వేశాడు. మనంత రాజశేఖర్ తన వికెట్ ని కోల్పోయాడు. తన భుజాల మీద వేసుకున్నాడు, పలుకుంటున్నాడు. మోస్ట్ సీనియర్ ప్లేయర్ అరిగెల తిరుపతిరావు. కెప్టెన్ కిషోర్ వెరీ గుడ్ బ్యాటింగ్ అమ్మా. చాలా చక్కటి డిఫెన్స్ తో మరి సింగిల్ రెడ్ చేసుకుంటున్నాడు. సీనియర్ ప్లేయర్ 8 షాట్ బ్యాక్ సైడ్ గా 2 పరుగుల కోసం ప్రయత్నం చేశాడు. కాకపోతే మరి తన భుజాల తన చేతుల మీద మ్యాచ్ ని గెలిపించాలన్న ఆశతోనే కెప్టెన్ కిషోర్ ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వెరీ గుడ్ బ్యాటింగ్. నాట్ అవుట్. కిషోర్ కి మరొక అవకాశం. ఆయన ఒకప్పుడు చాలా చక్కటి బ్యాట్స్మెన్ తిరుపతిరావు. అతను అప్పటి నుంచి మరి కిషోర్ కి ఇది ఒక మూడో లైఫ్ అనుకోవచ్చు. కాస్త కూస్తో
అని మాట చెప్తుంది. బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి బాల్ వేశాడు. ఆరేగల తిరుపతిలో ఫేస్ చేయలేకపోయాడు. బాల్ డాట్ అయిపోయింది. చిన్న రెండో బాల్ వేశాడు. ఆ బాల్ వైడ్ బాల్. డేవిడ్ వార్నర్ అంటే ఎవరే కాదు, ఆరేగల వెంకయ్య. నప్పింది కెప్టెన్ ఈస్ టేకింగ్ చార్జ్. ఈస్ ఫార్వర్డ్. కిషోర్ అనదల్ లెఫ్ట్. ఇప్పటికే మోస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాట్స్మెన్, గుడ్ కెమెరామ్యాన్ కళ్యాణ్ కిషోర్ అండ్ గుడ్ కెప్టెన్ దోసిపాటి నాగేంద్ర బాబు తన బౌలింగ్ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాడు. లెగ్ సైడ్ కిషోర్ దాన్ని బౌండరీగా మళ్ళించిన ప్రయత్నించండి, కానీ ఆ బాల్ అరవై ఎలివేషన్లోకి వెళ్ళింది. బాల్ 2 పరుగులు వచ్చేసాయి. ఎం పవన్ అవుట్. ఎలాగైతే తిరుపతిరావు ఏం సోమని ఇంట్లో కొడదామని చూస్తుండో. కిషోరు అదిగో వాళ్ళ దగ్గర ఇంకా పట్టు ఉంది, కొట్టగలగా సిక్తుంది. పోరాడైనా గెలిపించేలాగే ఉండాలి మ్యాచ్ ని. తిరుపతిరావు బైండింగ్ పెట్టుకున్నాడు. భారీ షాట్లు ఊపుతున్నారు కిషోర్. నాట్అవుట్ ఇచ్చాడు ఎంపీఆర్. భారీ 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 సిక్స్ కొట్టాడు. అది క్యాచీగా మారిపోయింది. ఇప్పుడు అదే సిక్సర్ లో 4లు. ఇక్కడ కుక్కల రామారావుకు బౌలింగ్ ఇచ్చారు. అప్పుడు బాస్ గారి దుక్కుల్లో బాగానే జగన్ ఫ్రంట్కి వెళ్ళాడారు. అవుట్ అయ్యాడా? అందరూ అవుట్ అయినా ఈ తిరుపతిరావు కుమారుడు పెద్దోడుగా బాల్ వేశారు. అవుట్ అయ్యారు. యూత్ కుర్రాడు సతీష్ దిగాడు. అతనికి తోడు సీనియర్ బ్యాట్స్మెన్ తిరుపతిరావు ఉన్నాడు. వెయిట్ చేస్తున్నారు. తిరుపతిరావు తక్కువ అంచనా వేయొద్దు. లాస్ట్ ఓవర్ లోనైనా విజయ పదాలకి ఎగరవేసే ఛాన్స్ కూడా ఉంది. భారీ షాట్ అమ్మా. ఆ మధ్యలో ఎవరు లేరు, 2-3 తిరగచ్చు. ఏంది ఇంతలోకి తిరుపతిరావు కాకుండా మ్యాచ్ ముగించేశారు.